హాయ్ హలో మా బ్రోస్ అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు పొద్దున టిఫిన్ ఏంటంటే ఇంట్లో వేసిన ఉల్లి పెసరట్టుతో అయితే స్టార్ట్ చేశాను. అలాగే బయట నుంచి తెచ్చిన ఉల్లి మిరప బజ్జీతో అయితే ఎండ్ చేశాను. అప్పుడప్పుడు హెల్తీ ఫుడ్ కూడా మన బొజ్జలోకి పడాలి కాబట్టి మంచెట్కే కాసిన మంచి మామిడి పండు అలాగే ఒక సీతాఫలం కూడా అయితే మన బొజ్జలో వేసేసాను. ఈ లోపు మన వాళ్ళు ఓనామి రొయ్యలతో మంచి కూర అయితే చేసారో అది చూస్తా మనం ఉండలేక ఒక ముద్ద మన బొజ్జలోకి అయితే వేసేసాను. ఆ తర్వాత పనుండి బయటికి వెళ్తే ఇదేదో కోకోముంజలోనే ఉంది. ఇదేనో కుసంత జున్ను కూడా వేసేసాను. జున్ను టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. పక్కనే బాదం మిక్సర్ చూస్తా బాధపడుతుంటే దాని ఎందుకులే బాధ పెడతాం అని చెప్పి అది కూడా ఒక గ్లాస్ అయితే వేసేసాను. అది అవగానే బేకరీలో ఒక కేక్ ముక్క చూడటానికి టెంప్టింగ్ గా ఉంది కదా అని స్పైసీగా ఉన్న చికెన్ పలావ్ అయితే ఇంటికి కట్టుకొచ్చేసాను మామ. తినేసాను, సూపర్ ఉంది. సాయంత్రం కాలక్షేపానికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదా మామ, అందుకనే బయటికి వెళ్ళిపోయాను. అక్కడ కొన్ని వాళ్ళు కొన్ని పెసర పునుగులు కోయించిన బంగాళదుంప బజ్జీలు ఒక ఎగ్ కంప్లీట్ చేశాను. సాయంత్రం డిన్నర్ మాత్రం కొంచెం పెద్దగానే ప్లాన్ చేశాను మామ. ఓనామి రొయ్యలతో చేసిన రొయ్యలు పచ్చడి, మన వాళ్ళు కొత్తగా ట్రై చేసిన పీతల గోంగూర కర్రీతో స్టార్ట్ చేశాను మామ. కర్రీలో గోంగూర అయితే డామినేట్ చేసింది. నెక్స్ట్ అయితే అదే ఓనామి రొయ్యలు బెండకాయ కర్రీ. దీని టేస్ట్ అయితే బాగుంది మామ. లాస్ట్ గా కోడిగుడ్లు పులుసుతో అయితే కంప్లీట్ చేశాను మామ. ఇవన్నీ నేను ఒక రోజులో తిన్నాయి కాదు మామ, జస్ట్ ఫన్ కోసం మాత్రమే పెట్టాను.